ఫ్రెండ్స్, ఈ ఊరిలో నియమ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం దేవి మాతకి ఒక గొర్రెని బలిగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దేవి మాత పటేల్ అనే ఈ వ్యక్తి ఒంట్లోకి వస్తూ ఉండేది. ఇంకా ఈ సంవత్సరం బలి ఇచ్చే గొర్రెని శివ అనే ఇతను పెంచుతూ ఉంటాడు. అండ్ శివతో పాటు సరస్వతి అనే ఒక చిన్న పిల్ల కూడా ఉంటుంది. అయితే శివ సరస్వతిని చదివించాలి అనుకుంటాడు, కానీ పటేల్ ఊర్లో ఉండే ఎవరిని కూడా చదువుకోనిచ్చేవాడు కాదు. శివ తన కూతుర్ని చదివించకూడదు అని బలిగా ఇవ్వాల్సిన గొర్రెని దొంగతనం చేపిస్తాడు. అందుకే శివ గొర్రెని వెతుక్కుంటూ అడవి లోపలికి వెళ్లిపోతాడు. ఇంకా ఇక్కడ ఏమో బలికి సమయం మించిపోతూ ఉంటుంది. ఇంకా పటేల్ ఆ గొర్రెని ఎందుకు దొంగతనం చేపిస్తాడు అంటే తన కూతురు ఎప్పటికీ చదువుకోకూడదు అని, అలాగే తన కూతుర్ని బలిగా ఇవ్వాలి అనుకుంటాడు. ఇంకా శివ గుర్రెని తీసుకుని వచ్చేది చూసి పటేల్ మనుషులు ఆ గుర్రెని అక్కడే చంపేస్తాడు. ఇంకా పటేల్ ఆ అమ్మాయిని పట్టుకొని బలి ఇవ్వడం కోసం లాక్కొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా ఈ అమ్మాయిని బలి ఇస్తున్న సమయంలో పటేల్ త్రిశూలానికి ఉన్న దారం చూస్తాడు. అండ్ ఆ దారాన్ని ఒక్కసారిగా తెంపేస్తాడు. అది చూసి ఊరి వాళ్ళందరూ పటేల్ వైపు వేగంగా వస్తూ ఉంటారు. ఎందుకంటే అలా చేయడం నియమ నిబంధనల ప్రకారం విరుద్ధం. ఇంకా పటేల్ ఎప్పుడైతే సరస్వతిని బలిగా ఇద్దామని కత్తిని ఎత్తుతాడు, అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మేమ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఒక పెద్ద పిడుగు పడి ఆ త్రిశూలం వచ్చి పటేల్ బాడీలోకి వెళ్లిపోతుందండి. ఆ పటేల్ అక్కడే చనిపోతాడు.